ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా? ఏంది ఈ వీడియోలో స్టార్టింగ్‌లో రైస్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేనొచ్చేసి బిర్యానీ చేస్తున్నాను. ఏందక్కా ప్రతి వీడియోలో బిర్యానీయే చేస్తారు అనుకుంటున్నారా? ఏం చేద్దాం అలా అలా అయిపోతుందన్నమాట. ఈరోజైతే చికెన్, మటన్ కాకుండా పన్నీర్‌తోనైతే బిర్యానీ చేస్తున్నాను. పన్నీర్ దమ్ బిర్యానీ అన్నమాట. ఈ మధ్య చికెన్ అయితే తినొద్దని చెప్తున్నారు కదా! బర్డ్ ఫ్లూ అనే వైరస్ వచ్చేసి చికెన్ ప్రియులకైతే చాలా బాధాకరమైన విషయం చెప్పేసింది కదా! కొన్ని రోజులు చికెన్ తినొద్దు అన్నట్టు. ఇంకా చాలా రోజుల నుంచి మేము కూడా తినట్లేదు. ఎంతకైనా మంచిది తినకుండా ఉండడమే బెటర్ అన్నట్టు మేము కూడా తినట్లేదు. చాలా వరకైతే మన సైడ్ ఆ వైరస్ లేదు అనేసి నాకనిపిస్తుంది. కానీ వేరు వేరు స్టేట్స్‌లో అయితే ఉంది కదా! దాన్ని చూసి భయంతోనసలు చికెన్ తినకుండా చాలామంది ఉండిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. పన్నీర్ దమ్ బిర్యానీ ప్రాసెస్‌లోకి. నేనైతే ఇక్కడ సోయా పన్నీర్ అనేది మంచి క్వాలిటీయే తీసుకున్నాను. ఇదొచ్చేసి రూ. 79 ఏమో పడింది. 200, 250 గ్రామ్స్ అయితే ఉంటది. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ పన్నీర్ పీసెస్‌ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటేనే బావుంటుంది. ఎందుకంటే ఆయిల్‌లో మనం దాన్ని డీప్ ఫ్రై చేయాలి. అండ్ పక్కనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇంకా పన్నీర్‌నైతే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్‌లోనే మరీ ఎక్కువ ఆయిల్‌లో ఏం చేసుకోకండి. అండ్ నేను ఫ్రై చేసే లోపే మా బ్రదర్ ఒకటి తీసి లోపలికైతే పడేసింది. పిల్లలతోని అంతే కదా! అసలు మామూలుగా ఉండదు మా బ్రదర్‌తోని. అండ్ ఇక్కడైతే కారము అండ్ పసుపు ఇలా ఆయిల్‌లో కొంచెం మంచిగా అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా! ఈ క్యూబ్స్ ముక్కలనైతే ఇంకా అందులోకి వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ చాలా బావుంటుంది. చూస్తున్నారు గదా! ఈ కలర్ వచ్చే వరకైతే మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోండి ఇవి. అండ్ పన్నీర్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. కానీ ఎక్కువగా తినము. ఎప్పుడో ఒకసారి అలా ట్రై చేస్తాను. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా. ఒకసారి పన్నీర్ మసాలా కర్రీ చేశాను. ఇది పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది కూడా చాలా డేస్ అయింది వీడియో. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్‌లో కొంచెం ఆనియన్ స్లైసెస్‌ని ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా! అవి బిర్యానీలోకి వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. కాబట్టి నేనిక్కడ అదే ఆయిల్‌లో ఇంకా ఆనియన్ ఫ్రైస్ అయితే చేసేసుకుంటున్నా. ఆనియన్ కూడా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఏసి ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనం దమ్ బిర్యానీ ఎందులో చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో ఒక టొమాటో అండ్ సగం కొత్తిమీరు, ఒక సగం కట్ట వరకు కొత్తిమీర తీసుకోండి. అండ్ ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా మన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నేనొచ్చేసి 2 స్పూన్స్ దాకా గరం మసాలా అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ తర్వాత వచ్చేసి కొంచెం ధనియా పౌడరు అండ్ తర్వాత ఇంకా బిర్యానీ మసాలా అన్నమాట. నేనెప్పుడు ఇంకా ఈస్టర్న్ వారి బిర్యానీ మసాలా అయితే యూజ్ చేస్తాను. టేస్ట్ బావుంటుంది ఈస్టర్న్ వారి బిర్యానీ మసాలా అయితే. అండ్ తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ దాకా పెరుగన్నమాట. మొత్తం ఏసేయండి పెరుగు. కొంచెం గడ్డ పెరుగులాగా ఉంటేనే బావుంటుంది. అండ్ పెరుగు వేసిన తర్వాత మనం చెయ్యి పెట్టి మంచిగా మొత్తం కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఆయిలేసి కలుపుకోండి. అండ్ ఇదంతా మంచిగా అంటే పన్నీర్ వేసి కలపలేము. పన్నీర్ వేస్తే కొంచెం ఆ క్యూబ్స్ అనేవి ఇరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసుకోండి. అండ్ మంచిగా చికెన్ మ్యారినేట్ చేసినట్టు మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా! ఈ ముక్కలనైతే ఇందులోకి వేసుకొని ఇవి కూడా గట్టిగా కాకుండా కొంచెం మైల్డ్‌గా చేత్తోని కలిపినామా కలపలేదా అన్నట్టు ఇవి కూడా మ్యారినేట్ చేసుకోండి అదే ప్రాసెస్‌లో. చికెన్ తినడం జనాలు చాలా వరకు మానేశారని చెప్పాను గదా! ఎంతగా మానేశారంటే నాకు తెలిసిన మటన్ షాప్ ఉందొకటి. చికెన్ అండ్ మటన్ 2 సెల్ చేస్తాడు ఆ అంకులు. ఇంకా ఎగ్స్ అండ్ మటన్ తెచ్చుకుందామని సండే రోజు వెళ్తే 30 50 చికెన్ కోళ్ళు కోసేవాడంట ఆ అంకులు. అలాంటిది 2 కోళ్ళు కోసి సెల్ చేసాడంట. అంతవరకు తీసుకోవట్లేదు జనాలు భయంతోని. అండ్ పన్నీర్‌ని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా! తర్వాత వచ్చేసి ఇంకా రైస్ ప్రాసెస్ అన్నమాట. రైస్‌కొచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇంకా రైస్ ఉడికేంత ఆయిల్ పోసుకున్న తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసి ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటా ఇలా. అండ్ అది లెమన్ ముక్క అలానే వదిలేస్తా అన్నమాట. టేస్ట్ బావుంటుంది రైస్‌ది. అండ్ ఇంకా రైస్‌కి సరిపడంత ఉప్పు అన్నమాట. కొంచెం ఎక్కువనే ఏసుకోండి. ఎందుకంటే వాటర్ ఏం తీసుకోము కదా! ఉత్తి బియ్యం తీసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువేసుకుంటే బెటరు. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ టైమ్ ఈ బఠానీలయితే వేస్తున్నాను రైస్‌లోకి. ఇంకా బ్రితిర కోసం మంచిగా తింటుంది అన్నట్టు. అందులోనూ పన్నీర్ బిర్యానీ కదా! అవి ఉంటే బావుంటాయని అనిపిచ్చి ఇంకా బఠానీలు కూడా వేసి ఉడికించాను.
వాటర్ బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ని అయితే ఇంకా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 80-90% ఉడికించుకున్న తర్వాత ఇంకా పక్కన అయితే ఇంకా పనీర్ ప్రాసెస్ ఉంది కదా, మనం మంచిగా మ్యారినేట్ చేసుకున్న ప్రాసెస్లోకి అయితే ఈ రైస్ని అయితే అందులోకి కొంచెం మంచిగా పొల్లు పొల్లుగా పోసుకోవాలి. అండ్ రైస్ కూడా చూడండి చాలా బాగా ఉడికింది, అసలు సూపర్ అంటే సూపర్గా ఉడికింది. చికెన్ బిర్యానీ కన్నా కొంచెం టైం పడుతుందేమో గానీ, ఈ పన్నీర్ బిర్యానీకైతే అసలు టైమే అవసరం లేదన్నమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంట్లో ఎవ్వరైనా సరే తినేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్ళైతే అసలు పన్నీర్ లవర్స్ కదా! పన్నీర్ అంటే చాలా ఇష్టం ఉంటది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే. అండ్ పన్నీర్‌లో వచ్చేసి హై ప్రోటీన్ కంటెంట్ అయితే ఉంటుంది. హెల్త్‌కైతే చాలా మంచిది. పాలు, పెరుగుని తాగని వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. అండ్ ఏదో ఒక రూపంలో అయితే మనం డైరీ ఐటెమ్స్ తీసుకోవాలి కదా! ఇప్పుడు పెరుగు, పాలు తాగని వాళ్ళు కనీసం పన్నీర్ అన్నా తినడం. పన్నీర్ తినని వాళ్ళు కొంచెం పెరుగన్నా తినడం. అలా ఉంటే కొంచెం హెల్త్‌కి మంచిది అని నా ఒపీనియను. అండ్ తర్వాత ఇంక మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను. దాని పైన నుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత అయితే ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు. కొంచెం పక్కకి పసుపు అండ్ అందులో కొంచెం ఆయిల్ అండ్ వాటర్ పోసేసి ఇలా చేసుకున్నానన్నమాట. జస్ట్ కలర్ కోసమే. ఇంక ఫుడ్ కలర్ వేయడం అయితే నాకిష్టం లేదు. అందుకే ఇంక అదే వేసేసి దానిపైన మూత పెట్టేసి ఇంకా ఇప్పటిదాకా బియ్యం ఉడికించుకున్న గిన్నె ఉంది కదా, అదే గిన్నెని పైన పెట్టుకోవాలి బరువు కోసము. అండ్ తర్వాత అయితే ఓన్లీ 15 మినిట్స్ పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ పెట్టుకుంటే వెజ్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. అసలు సూపర్ టేస్ట్ అని చెప్తాను. అంత మంచి టేస్ట్ అయితే వచ్చింది. అండ్ రెడీ కూడా అయిపోయింది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది నాకైతే. ఇంక అండ్ రైస్ కూడా చాలా పొల్లు పొల్లుగా ఉడికింది. చాలా సార్లు చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కూడా అంత పొల్లుగా రాదేమో. ఈ పన్నీర్ బిర్యానీకైతే చాలా పొల్లు పొల్లు రైస్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకిక్కడ చూస్తుంటే. అండ్ ఆ స్మెల్‌కి చాలా అంటే చాలా ఫిదా అయిపోయాను నేను ఆ రోజు. పన్నీర్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్ వచ్చింది. హోటల్ స్టైల్‌లో వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పన్నీర్ మొత్తాన్నయితే ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాము. ఇప్పుడు గిన్నెలోకైతే తీసేసుకున్నాను. పన్నీర్ క్యూబ్స్ కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. అండ్ దమ్ కూడా చాలా మంచిగా అయింది. మాడకుండా చాలా సింపుల్‌గా చాలా మంచిగా అనిపించింది. రియల్లీ, రియల్లీ చెప్తున్నాను. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా నా ప్రాసెస్ ఫాలో అయ్యి పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి.